హాయ్ అండి. ఈరోజు మనం గోంగూర చికెన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసుకొని మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోనే గ్రేవీ కోసం ఒక 2 టమాటాలు మిక్సీ పట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు గోంగూరను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న కట్ట గోంగూర తీసుకుంటున్నాను. గోంగూర వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. గోంగూర వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. నేను 3 స్పూన్ల వరకు కారం వేసాను. కారం వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులోనే గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి కొత్తిమీర వేసుకుంటే మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.